ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడా నీకు వందనములు చెల్లిస్తున్నాను. నేటి ఉదయకాల సమయంలో తండ్రి దైవమర్ముల ద్వారా మందరితో మీరు మాట్లాడాను. దైవజనుడు భక్తశంకుల ద్వారా మీరు ఈ లోకములు అందించిన ఈ గొప్ప సందేశమును బట్టి కూడా స్తోత్రాలు. నేటికి జీవమై అనేకులు జీవింపచేసిన ఈ మాటలు బట్టి కూడా స్తోత్రాలు. తండ్రి, ఆగస్టు 1వ తేదీ నాడు సిద్ధపరచబడిన ఈ సందేశం ద్వారా మందరితో కూడా మీరు మాట్లాడండి, ధైర్యపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. విశ్వాసము కర్త దాని కొనసాగి యేసు వైపు చూసి ఈ యొక్క జీవిత యాత్రను మిమ్మల్ని వెంబడించుటకు కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు, ఆగస్టు 1. విజయమునకు రహస్యములు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. దేవుడు జయించువారు అను ఒక గుంపును లేపుచున్నాడు. వీరు గొప్ప శ్రమలను, వేదనలను, భారమును భరించవలసిన వారు. వీటన్నిటి ద్వారా వారు దేవుని అనుగ్రహం పొంది ఆయన రాజ్యములో ఎవరునూ ఊహించలేని, నిరీక్షించలేని గొప్ప స్థానములోనికి వారిని ప్రవేశపెట్టవలనదే దేవుని యొక్క ఉద్దేశం. మనమందరము జయించువారముగా ఉండవలని దేవుడు కోరుచున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. పాత సృష్టిలోని వాటినే కాక నూతన సృష్టిలోని దంతయు మనకియ్యవలనని ప్రభువు కోరుచున్నాడు. రక్షణ అనగా పరలోకములో ఏదో ఒక మూల సంపాదించుకొనుట అని చాలామంది తలంచెదరు. నిజముగా రక్షణ అనగా ఏమో వారు ఎరుగరు. పరలోకమునకు వెళ్ళు వారి కొరకే దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటో వారు కొంచెమైనను గ్రహించరు. దాని విషయమై వారికి ఎట్టి తలంపు ఉండదు. జయించు వారి కొరకే దేవుడు ఎంత గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ స్వాస్థ్యము ఎంత గొప్పది, నిత్యమైనది, ఆత్మీయమైనది, మహిమకరమైనదై అదియేగాక ఈ భూమి మీద ఉన్నప్పుడు సహితము దేవుడు తన ఆయుధములుగా వాడుకొని వారి ద్వారా శత్రును ఓడించి సిగ్గుపరుచును. ప్రభు హస్తములో ఆయన సాధనములుగా ఉండుట ధన్యమైనది, ఘనమైనది. దేవుడు తన నిత్యమైన ఉద్దేశం నెరవేర్చుటలో మనం ఆయనతో జతపని వారముగాను పారిభాగస్థులముగాను ఉండవనని మన విషయంలో దేవుని సంకల్పం. కేవలము శత్రువును జయించుటే ఆయన ఉద్దేశమైనచో లోకము సృష్టించిన నాడే వాని ఓడించి ఉండును. సాతాను దేవుని ఎదిరించినప్పుడు దేవుడు వారిని ఎందుకు శిక్షింపకపోయెను? అప్పుడు లోకములో పాపమే లేకపోవును కదా అని కొందరు ప్రశ్నించెదరు. దానికి జవాబు ఇదే: దేవుడు మానవుని ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ ఎంత గొప్పదనగా మానవుడు తన జత పనివాడిగా పాలిభాగస్థుడిగా ఉండవనని నిత్యత్వ నుండి నిర్ణయించాను. మనము ఆత్మీయముగా ఎదిగినప్పుడు ఈ విషయమును అర్థము చేసుకొని అనుభవింపగలము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.